రైట్ అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ మనకు అందిస్తారు. వినయ్, అంబటి రాంబాబు నివాసం దగ్గర టెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు నివాసం పార్టీ కార్యాలయానికి కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంకా నెంబరింగ్ ఇంకా పెరుగుతూ ఉంది. అంటే నిమిషానికి పెద్ద ఎత్తున, అంటే పక్కనే విజయవాడ సిటీ నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం కెమెరామెన్ ఏదైతే విజువల్లో చూపిస్తా ఉన్నాడో అదే లోపల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబు బయటికి రావాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా అక్కడ భజనలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓన్లీ ఆ గేటు దగ్గర మాత్రం పోలీసులు ప్రొటెక్షన్ కల్పించారు. లోపలికి వెళ్తే అంబటి రాంబాబు పైన అటాకింగ్ జరుగుతుంది కనుక అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గంట నుంచి కూడా ఇక్కడ పరిస్థితి అయితే మటుకి చాలా నిమిషానికి సివియర్ గానే మారుతుంది తప్ప ఎక్కడ లాండ్ ఆర్డర్ అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు. మొత్తం అటు గుంటూరుతో పాటు పక్క జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా పరిస్థితి ఇంకా కొద్దిగా ఉధృతంగా మారుతుందని కూడా మనకి చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గంట నుంచి ఇంత పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అంబటి రాంబాబు కార్యాలయానికి నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి వాళ్ళందరినీ కూడా అటు లాండ్ ఆర్డర్ అంతా కూడా అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా లాండ్ ఆర్డర్ అంతా కూడా చేయి దాటిపోయినట్టు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్నది అయితే ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే మనకి కనిపిస్తా ఉంది. మొత్తం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడర్, అదేవిధంగా మహిళా నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. అంబటి రాంబాబు బయటికి రావాలి, అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ నినాదాలు చేస్తా ఉన్నారు, డిమాండ్లు చేస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రిపై ఎలా అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కూడా పోలీసులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. గంట సేపు నుంచి కూడా పోలీసులందరూ ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళెవరు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులకి, అదేవిధంగా టీడీపీ క్యాడర్ కి, టీడీపీ కార్యకర్తలు కూడా వాగ్వాదం చోటు చేసుకుంటున్న విషయాలు చూడొచ్చు. ఆ గేటు లోపల గేట్లన్నీ 10 మీటర్ల దూరంలోనే వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మన కెమెరామెన్ క్లియర్ గా ప్యాన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు బయటకు రావాలి, డౌన్ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని వీళ్ళందరూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు నివాసానికి ఇంకా చేరుకుంటా ఉన్నారు. వికలాంగులు వచ్చారు. ఇప్పుడు యువతతో పాటు పక్క ప్లేస్ నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా వస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్ ని ఆయన పైన అలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారో దీనికి అసలు సహించము, అతను క్షమాపణ చెప్పాలి, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఇక్కడ చేరుకున్నారనేది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. మొత్తం చాలా పెద్ద ఎత్తున అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. పరిస్థితి నిమిషంకి ఇక్కడ ఉధృతంగా మారుతా ఉంది. కేవలం ఒక 10 మీటర్ల దూరంలోనే, అంటే గేటు లోపల అంబటి రాంబాబు ఉన్నారు. పార్టీ లోపల డోర్లన్నీ కూడా పగలగొట్టారు. చాలా ఓపెన్ గానే ఆయన కూర్చున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్క గేట్ దగ్గర మాత్రమే కొంతమంది పోలీసులు ఉన్నారు. ఆ గేట్ ని మొత్తం తీస్తే లోపలికి వెళ్లి అంబటి రాంబాబు అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా వీళ్ళందరూ నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా అసలు కంట్రోల్ రావట్లేదు. పూర్తిగా అదుపు తప్పుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ.